నిర్గమకాండము 35వ అధ్యాయము. మోషే ఇశ్రాయేలీల సర్వ సమాజమును పోగుచేసి, మీరు చేయనట్లు యెహోవా ఆజ్ఞాపించిన విధులేవనగా 6 దినములు పనిచేయవలెను, 7వది మీకు పరిశుద్ధ దినము, అది యెహోవాకు విశ్రాంతి దినము. దానిలో పనిచేయ ప్రతివాడును మరణశిక్ష నొందును. విశ్రాంతి దినమున మీరు మీ ఇండ్లలో ఎక్కడనూ అగ్ని రాజబెట్టకూడదని వారితో చెప్పెను. మరియు మోషే ఇశ్రాయేలీలైన సర్వ సమాజముతో ఇట్లనెను, యెహోవా ఆజ్ఞాపించినదేమనగా, మీరు మీలో నుండి యెహోవాకు అర్పణము పోగు చేయుడి. ఎట్లనగా, బుద్ధి పుట్టిన ప్రతివాడు యెహోవా సేవ నిమిత్తము బంగారు, వెండి, ఇత్తడి, నీల ధూమ్ర రక్తవర్ణములు, సన్ననార మేక వెంట్రుకలు, ఎర్రరంగు వేసిన పొట్టేళ్ల తోళ్లు, సముద్ర వత్సల తోళ్లు, తుమ్మకర్ర, ప్రదీపమునకు తైలము, అభిషేక తైలమునకు, పరిమళ ద్రవ్య ధూపమునకును, సుగంధ సంభారములు, ఏఫోదుకును, పతకమునకును, లేత పచ్చలను, చెక్కు రత్నములను తీసుకొని రావలెను. మరియు వివేక హృదయులందరూ వచ్చి యెహోవా ఆజ్ఞాపించినవన్నీ చేయవలెను. అవేవనగా, మందిరము, దాని గుడారము, దాని పైకప్పు, దాని కొలుకులు, దాని పలకలు, దాని అడ్డకర్రలు, దాని స్తంభములు, దాని దిమ్మలు, మందసము, దాని మోతకర్రలు, కరుణాపీఠము కప్పు తెర, బల్ల, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, సన్నిధి రొట్టెలు, వెలుగు కొరకు దీపవృక్షము, దాని ఉపకరణములు, దాని ప్రదీపములు, దీపములకు తైలము, ధూపవేదిక, దాని మోతకర్రలు, అభిషేక తైలము, పరిమళ ద్రవ్య సంభారము, మందిర ద్వారమునకు తెర, దహన బలిపీఠము, దానికి కలిగిన ఇత్తడి జల్లెడ, దాని మోతకర్రలు, దాని ఉపకరణములన్నీయు, గంగాళము, దాని పీట, ఆవరణపు తెరలు, దాని స్తంభములు, వాటి దిమ్మలు, ఆవరణ ద్వారమునకు తెర, మందిరమునకు మేకులు, ఆవరణమునకు మేకులు, వాటి త్రాళ్లు, పరిశుద్ధ స్థలములో సేవ చేయుటకు సేవా వస్త్రములు, అనగా యాజకుడైన అహరోనుకు ప్రతిష్ఠితమైన వస్త్రములు, యాజకులగునట్లు అతని కుమారులకును వస్త్రములునవియే అనెను. ఇశ్రాయేలీల సమాజమంతయు మోషే ఎదుట నుండి వెడలిపోయెను. తరువాత ఎవని హృదయము వాని రేపినో, ఎవని మనస్సు వాణ్ణి ప్రేరేపించినో వారందరూ వచ్చి ప్రత్యక్షపు గుడారము యొక్క పని కొరకు, దాని సమస్త సేవ కొరకును, ప్రతిష్ఠిత వస్త్రముల కొరకును యెహోవాకు అర్పణను తెచ్చిరి. స్త్రీలు గాని పురుషులు గాని ఎవరెవరి హృదయములు వారిని ప్రేరేపించినో వారందరూ యెహోవాకు బంగారు అర్పించిన ప్రతివాడును ముక్కరలను, పోగులను, ఉంగరములను, తావళములను,